ఈ సిగ్నల్ ఈ ఎరక బొక్కల్లోనే మళ్ళీ సిగ్నల్ అమ్మ సడన్ గా ఏమైందో తెలియదు, ప్యాచ్ అయితే పడింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కలకత్తా. ఫ్రెండ్స్ ఈ రోజు మన రైడ్ లో వచ్చేసరికి డే 3 అండి. ఫ్రెండ్స్ ఈ రోజు కలకత్తా నుంచి అయితే మాల్డా అయితే వెళ్తున్నాను. 334 కిలోమీటర్లు, 334 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడే నా రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేస్తున్నాను. లగేజ్ కూడా చూసారు కదా, ప్యాక్ అయితే చేస్తాను. హెల్మెట్లు అన్ని కూడా రెడీ అయిపోయి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. బండి కూడా రాత్రి ఫుల్ వర్షాలు అయితే తడిసినట్టు ఉంది. పక్కన అయితే పెట్టమని చెప్పాను, బండి పెట్టాడు లేదో చూడాలి. ఫ్రెండ్స్ కలకత్తా నుంచి అయితే ఫ్యూయల్ కట్టించాలి. ఇప్పుడు నేను విశాఖపట్నంలో వచ్చేసరికి 1500 రూపీస్ అయితే కొట్టించాను. మళ్ళీ మధ్యలో 450 రూపీస్ అయితే కొట్టించానండి. ఇంకంతే, పెట్రోల్ అయితే అస్సలు కొట్టేసలేదు. ఇప్పుడు పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద రైడ్. నా फुल टैंक करो कितना 1 लीटर का 105.62. ఫ్రెండ్స్ ఇంకా కలకట్టాలోని పెట్రోల్ వచ్చేసరికి 1 లీటర్ 105.62 అండి. ఇప్పుడు రైడ్ అయితే కంటిన్యూషన్ చేస్తున్నాను. కలకత్తా నుంచి ఇప్పుడు నేను మాల్డా అయితే వెళ్తున్నానండి. 334 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది, 2 రూట్లు అయితే చూపెడుతుంది. నేను లాంగెస్ట్ రూట్ ని ఎంచుకున్నాను. మరి అసలుగా వెస్ట్ బెంగాల్ ఇదంతా కూడా. మళ్ళీ ఏదన్నా కాసి కొట్టి దగ్గర అనుకోండి, దోలు తీరిపోతాం అన్నమాట, అంతే, ఇంకేం కాదు. గంటకి తెలియదు కదా దీని ఇష్టం, ఇంకా తిప్పుతూ ఉంటది. కానీ ట్రాఫిక్ అరాచకం అండి బాబు, ట్రాఫిక్ అరాచకం మామూలుగా లేదులేండి. ఈ సిగ్నల్ ఈ ఎరక బొక్కల్లోనే మళ్ళీ సిగ్నల్ అమ్మ. ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను రూమ్ దగ్గర నుంచి 15 కిలోమీటర్లు అయితే వచ్చానండి, జస్ట్ అంతే. ఇంకా రైడ్ అయితే కంటిన్యూషన్ అవుతూనే ఉంది. ఇది 2 రూట్లు చూపిస్తుంది. ఒకటేంచి 7 అవర్స్ 26 మినిట్స్ చూపిస్తుంది, ఇంకోటి ఏంచి 6 అవర్స్ 26 మినిట్స్ చూపిస్తుంది. అదేటో అర్థం కావట్లా రెండు నాకు. 305 కిలోమీటర్లకి దాదాపుగా 6 గంటల 17 నిమిషాలు చూపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉంటాయో రోడ్లు ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కళ్యాణి ఎక్స్ప్రెస్ బాగుంది, ఎక్స్ప్రెస్ వే బాగుంది. 77 ఆ మూమెంట్ లోనైతే కొట్టుకోవాలి వెళ్ళిపోతున్నాం అనమాట, అసలు ఎక్కడ తగ్గట్లే. వెస్ట్ బెంగాల్ హైవే డెవలప్డ్. నేను వచ్చాక ఇది ఏదో ఒకటి అమ్మ జీవితం అనవసరంగా బొక్కల కలకత్తా వెళ్ళాను నేను. లేదనుకుంటే ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడన్నా హోటల్ తీసుకుంటే సరిపోయేది. ఫ్రెండ్స్ మన డే 3 రైడ్లోని కలకత్తా నుంచి మాల్డా వెళ్తున్నాను కదండి. ఫ్రెండ్స్ ఇది మన తగిలిన ఫస్ట్ టోల్ గేట్ అండి. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాను నేను. వెళ్తుంటే గిది అంటుంది. చూడండి స్లో చేశాను, అందుకోవట్లేదు స్పీడ్. అమ్మో నా బండి ఏదైనా అయిపోతే ఇంకంతే, లారీలో పడుచుకొని ఇంటికి వెళ్ళాలి. మన రైడ్ లో వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ సక్సెస్ఫుల్ గా మనం సెకండ్ టోల్ గేట్ అయితే దాటుతున్నాము. ఈ లారీ చూడండి ఎలాగనడం. బండిగా నాగిందనుకోండి, ముందుకి కదలలేము వెనక్కి కదలలేము, అలాగ అంటుకుపోవాలి పిడక్కాయలాగా. మళ్ళీ ఇప్పుడు ఏదో ఏ ట్రక్ ఏదో మాట్లాడుకొని, వారా బాబు నీ పుణ్యం ఉంటుందిరా బాబు అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ భువనేశ్వర్ నుంచి మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ వైజాగ్ వేసుకెళ్ళాలి. అదో తలనొప్పి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే రైడ్ అయితే నీట్ గా అయితే జరుగుతుందండి. బండి మాత్రం చిన్న జరకేస్తుంది, అదే నా భయం వేస్తుంది. బండి ఎక్కడన్నా జరికిచ్చింది అనుకోండి అనవసరంగా బుక్ అయిపోతాం. చూసారు కదా హైవే దిగిపోయాను, దిగిపోయి మళ్ళీ ఎక్కమంటుంది. బోటి అమ్మంతంగా ఏంద్ర బాబు రోడ్లో అమ్మా బలి బాబోయ్. వద్దులేండి హైవే ఎక్కేస్తాను. ఈ గూగుల్ తల్లిని నమ్ముకుంటే స్టంట్లు ఎగిరే. హోటల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం 55 కిలోమీటర్స్ అయితే వచ్చాం అనమాట. ఇంకా రైడ్ వెళ్తుంది, కాకపోతే బండి మీద ఎందుకు డౌట్ వేస్తుంది, అదే అర్థం కావట్లేదు. 10 నిమిషాలు ఎక్కడన్నా బ్రేక్ ఇవ్వాలబ్బా, మరి దారుణంగా కొట్టుపడుతుంది. ఇంకా సింగిల్ హైవే మీద గట్టి కొడేయండి బండి, దాన్ని బట్టి ఏమో బండి జరుగులేస్తుంది అనుకుంటున్నాను. మరి చూడాలి పొజిషన్ ఏంటండి. మరి 269 కిలోమీటర్స్ అయితే ఉందండి కరెక్ట్ గా ఇక్కడ నుంచి. కానీ కలకత్తా రోడ్లకు దండం పెట్టాలబ్బా పోత పనిగానే. ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్టా ఉంటే రోడ్లు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, కానీ మధ్యలో ఎక్కడన్నా బొక్కడిపోయిందంటే మాత్రం తోలు తీరిపోద్ది, అంతే, ఇంకేం కాదు. SIL సిలిగురి స్ట్రైట్. వావ్, ఇప్పుడు వచ్చిందమ్మా బోర్డింగ్ సిలిగురి స్ట్రైట్. ఓకే, పుట్టు పారదగడం ఇంకేం లేదు. బొండబండలా కొడుకు అన్నా, ఇక్కడ వీళ్ళందరూ ఇంతే. నేను అనుకుంది ఏంటంటే దరిద్రంగా ఉంటాయేమో రోడ్లు అయితే అనుకున్నాను. పర్లేదండి బాగానే ఉన్నాయి రోడ్లు అయితే.
అండ్ ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఆ రూమ్ దగ్గర నుంచి ఇప్పటికి మనం వచ్చింది 142 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇదేంట్రా బాబు, క్లైమేట్ ఒకసారి చల్లబడిపోయింది బాబోయ్, చల్లబడిపోయింది క్లైమేట్. క్లైమేట్ చల్లబడిపోతే గుండెలో రైలు పెరిగిపోతున్నాయి, మళ్ళీ ఏమవుద్దా అని చెప్పేసి. పర్లేదండి, మనకి రెయిన్ కోట్ ఉంది, పర్లేదు, ప్రాబ్లం లేదు. రెయిన్ కోట్ ఉందిలేండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పటివరకు రోడ్లు అయితే సూపర్. కాకపోతే అక్కడక్కడ మ్యాన్ హోల్డ్ తర్వాత చాలా దాటేవండి. బ్లాగ్ అయితే రికార్డ్ చేయలే, ఆకలే వస్తుంది, ఎక్కడన్నా తినాలి. లేదనుకుంటే ఇదేంటి ఇంతమంది ఉన్నారంటే ఏమన్నా అయిందంటే ఇక్కడ. ఈ నా కొడుకులందరూ ఇంతే దొంగ నా కొడుకులే అమ్మ జీతం. కలకత్తా రూమ్ నుంచి 114 కిలోమీటర్లు అయితే వచ్చాము ఇప్పటికినా. ఇంకా ఎగ్జాక్ట్ గా మాల్టా వచ్చేసరికి మాల్టా లంజా కొడుకాడు అమ్మ దెంగ చూడాడు, వచ్చినా సరే మీదకి వచ్చేసాడు చెత్త లంజా కొడుకు. ఎందుకో డ్రైవింగ్ నేర్చుకుంటారో తెలీదు సల్లగలు పువ్వు మీద తిన్నోళ్ళు లేక. ఇక్కడ టోయిలెట్ తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ టోయిలెట్ చెప్పాలా, డైరెక్ట్ గా అది షెడ్ అయితే వేసి పైన అవి చూడండి ఎలాగ అంటూనే ఉన్నాను, వచ్చినే ఉంది టోలు. అది టోల్ అంటారా చెప్పండి మీరు, చిన్న షెడ్ వేస్తారు అంతే. నిజంగా గ్రేట్ అబ్బాయి టోల్ గేట్ వాళ్ళు, తప్పే లేదులేండి, పర్లేదు. అక్కడక్కడ కొద్దిగా గతుకులుగా ఉన్నా సరే రోడ్డు అయితే బాగానే ఉంది. దేని జమ్మన్ అయితే వచ్చి ఇంకా 200 కిలోమీటర్లు ఉంది అంతే మహా అయితే. ఇందాకలా మీకు చెప్పడం మర్చిపోయాను, ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఇది మన రైడ్ లో వచ్చేసరికి 3rd టోల్ గేట్. ఎన్ని టోల్ గేట్లతో ఆడుతున్నామో గుర్తుండదు సావట్లా. ఫ్రెండ్స్ ఇందాక చెప్పలేదు కదా, కలకత్తాలో ఏమైందంటే సీరియస్ గా ఒక అతను, ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువ అనమాట కలకత్తాలో. అయితే ఒక అతను ఆపాడండి, అంటే ట్రాఫిక్ పోలీసే, వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నాడు. ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, ఆపితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అది ఇది అన్నాడు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. నేను డార్జిలింగ్ వెళ్దామని వచ్చాను, నాకు యూట్యూబర్, నేను కాబట్టి యూట్యూబ్ ఛానల్ చూసుకోండి అంటే, యూట్యూబ్ ఛానల్ దేకావు అన్నాడు. యూట్యూబ్ ఛానల్ దేకావని చూపించా. ఓకే జాగ్రత్తగా వెళ్ళండి, ఈ 2 రూట్లు అయితే ఉంటాయి కలకత్తా నుంచి. ఒకటి మనకి బీహార్ సైడ్ అయితే ఉంటది, ఆ రూట్ ఎంచుకోవద్దు, బందిపోట్లలో ఉంటారు, ఈ రూట్ లో అయితే వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ రూట్ చూపించాడు. NH-16 అది పర్లేదు, ఇది పర్లేదులేండి, బాగానే ఉంది. ఈ రోడ్లు చూస్తుంటే ఏదో అనకాపల్లి రోడ్లు చూసినట్టు ఉంది నాకు. ఏంటో పక్కన అవుతుంది, ప్యాచ్ గానే అయింది పెట్టిన బండి. అమ్మో అయితే దోలు తీరిపోద్ది, ఎక్కడన్నా ఆగి చెక్ చేయంతే బెటర్, లేకపోతే బిస్కెట్ అయిపోతాను నేనైతే. అమ్మో ఊరు నాయన ఏంది ట్రాఫిక్, ఇది సింగిల్ రోడ్ లాగా ఉంది ఇది. అమ్మో ఇదేంది ఇంత ట్రాఫిక్ ఉంది అనుకున్నా. ఇప్పుడైతే సాఫీగా వచ్చాను కానీ నాయన ఓలమ్మో ఓలప్పో ఇదేంద్రా నా ఫుల్ అడ్వెంచర్. ఇదేమన్నా హిమాలయన్ బండి, అడ్వెంచర్ చేయడానికి చిన్న స్కిడ్ అయితే జారిపోద్ది బండి. అట్ లాస్ట్ ఒకసారి రూట్ మ్యాప్ చెక్ చేసుకోవాలి బండిని ఎక్కడ నాపి. నేనేదో తప్పు వచ్చానా లేదంటే రైట్ వచ్చానా, ఇక్కడ బోర్డులు కూడా ఏమీ లేవు ప్రజెంట్, చూడాలి ఒకసారి. ఆహా అది వర్షం పడింది అనుకున్నాను. ఓకే బాబు వేసుకుని వెళ్తున్నాడా ధూళి లేకుండా. ఓకే ఫ్రెండ్స్ ఇంకా మాల్టా వచ్చేసరికి 135 కిలోమీటర్స్ అయితే ఉందండి. సడన్ గా ఏమైందో తెలియదు, ప్యాచ్ అయితే పడింది. చెక్ చేస్తున్నాను, ఫ్రంట్ టైర్ ప్యాచ్ అయితే పడింది. దూసుకెళ్ళిపోతున్నాను రాకెట్ లాగా, ప్యాచ్ పడింది అనమాట. మొత్తం చెక్ చేస్తున్నాను, అప్తాలు అయితే ఉన్నాను ప్రజెంట్. టైం వచ్చేసరికి కరెక్ట్గా 10:30 టైం వచ్చేసరికి కరెక్ట్గా 10:30 అయితే అయింది. ఇదిగోండి మన కుర్రాడు చెక్ చేస్తున్నాడు. రేపు మనం మాల్డా నుంచి సిలిగురి అయితే వెళ్తున్నామండి. ఆ సిలిగురి కాదులేండి, డైరెక్ట్ డార్జిలింగ్ అయితే కొడేస్తాను. కాకపోతే కొద్దిగా బయట బయలుదేరాలబ్బా, 4 గంటల బయలుదేరితే డార్జిలింగ్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సిలిగురిలో స్టాప్ చేసుకుని మళ్ళీ సిలిగురి నుంచి డార్జిలింగ్ వెళ్తే బొక్క అంతే కదా. లేదనుకుంటే డైరెక్ట్ గా సిలిగురి కొట్టేయాలి, అదనమాట. ఏదో చూద్దాం. ప్రజెంట్ అయితే రోడ్లు అయితే మాత్రం అండి ఇగో ఇలా ఉన్నాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ డివైడర్లు, ఎక్కడ పడితే అక్కడ ఇది. నాకే అదొకలాగా ఉంది. ఎందాకలా బ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ రైలు పట్టాల దగ్గర కట్ట మళ్ళీ ఏమి సోదులు ఒకటి ఉంది, అప్పుడు సోదులు ఒకటి ఉంది అని చెప్పేసి ఇంక బ్లాగ్ తీయలే నేను. మీ అమ్మ చూస్తే చూడండి అమ్మో గుద్దేశాడు బాబో బోలమ్మో బోలప్పో బోలమ్మో బో నాయనో.
అబ్బా వర్షం పడేలా ఉందో క్లైమేట్ చూస్తుంటే. అబ్బా ఇక్కడి నుంచి 1 ట్రాఫిక్ నాశనం. ఏంటో పల్సర్ 150 బైక్ తోటి డిఫరెంట్ ఫీట్లన్నీ చేయబోతున్నాను. చూస్తున్నారా ట్రైన్ జమ్. అబ్బా ఇంజినా ఒకటే ట్రైన్ ఇంజిన్ ఒకటే రై అని పోతా ఉంది. కానీ ఇలాంటి లాంగ్ లో వస్తే చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. కానీ రైడ్లు ఒక్కటి అంటే నా సజెషన్ ఏంట్రా అంటే ఖచ్చితంగా గోప్రో ఉండాలబ్బా. గోప్రో ఉంటే మనకి ఇగో ఈ హెల్మెట్ ఉందా, ఈ హెల్మెట్ దగ్గర ఉంటది. సో ఏంటంటే మనం ఈజీగా ఆపరేటింగ్ ఉంటుంది. కావాలనుకుంటే బటన్ ఆన్ చేసుకుంటాం, టీక్ టీక్ అని సౌండ్ వస్తుంది, రికార్డింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ మన రైడ్లో వచ్చేసరికి 5th టోల్ గేట్ అండి. చూస్తున్నారు కదా 5th టోల్ గేట్ అనమాట మన రైడ్లో వచ్చేసరికి. ఇప్పటివరకు ఆకుండా బాగానే కొట్టుకొచ్చాను. అమ్మా మెచ్చుకొని దండం పెట్టారు బాబా. వాడు చూడండి అంత స్పీడ్ కొడుతున్నాడు స్కూటీ వాడు. మనం కొట్టలేమా, ఎగిరిపోతున్నామా. చూస్తున్నారు కదా మన రైడ్లో వచ్చేసరికి 6th టోల్ గేట్. అబ్బా టోల్ గేట్ అదిరిపోయింది పోత పండుగ కానీ సూపర్ బాగుందండి. టోల్ గేట్ మాకు ఎక్సలెంట్గా అయితే. డే 3లోని మాల్డాలోని అయితే ఉన్నానండి. చూస్తున్నారు కదా టైం వచ్చేసరికి కరెక్ట్గా అయితే 1:30 అయితే అయిందనమాట. ఇక్కడ హోటల్ రూమ్ అయితే తీసుకున్నాను. ఈ రూమ్ వచ్చేసరికి నాకు 900 రూపీస్ అయితే పడిందండి. చిల్లు వేసి ఇచ్చాడు, పర్వాలేదు. ఇంకా వీడియో కూర్చొని హ్యాపీగా ఎడిటింగ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 4. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.